ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాష్పత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి మార్పులు ఏర్పడతాయి. హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఎలా అధిగమించాలో ఆ కిటుకుని కనుగొంటారు. ఆ విధంగా మీ ఆలోచనలను ప్రవేశపెట్టి మంచి మార్పులని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి. మీరు చెప్పిన విధంగా పార్ట్నర్లు విని ప్రవర్తించగా సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యరీత్యా షోల్డర్స్, భుజాలు, వెన్నునొప్పి, మెడ నొప్పి మరింత పెరగటము కాస్తంత చికిత్సకి దారి తీస్తుంది. నిర్లక్ష్యం చేయకుండా వెనువెంటనే వైద్యులను సంప్రదించి మంచి వైద్యం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వాళ్ళు ఏదో 2 వారాలు 4 వారాలు రెస్ట్ తీసుకోమంటారు. మనకి ఆ ట్రీట్మెంట్ అని ఈ ట్రీట్మెంట్ అని చెప్తారు. మనకంత బెడ్ రెస్ట్ తీసుకునే టైం లేదు, ఒక క్షణం కూడా తీరిక లేదు. మనం తర్వాత చూద్దాంలే, ముదిరినప్పుడు చూసుకున్నాము అన్న ఈ ఆలోచనలన్నీ కూడా ఖచ్చితంగా బెడిసి కొడతాయి. మీ ద్వారా మీ కుటుంబానికి అసలు ఏమీ ఉపయోగం లేకుండా పైపెచ్చు భారంగా మారే ప్రమాదం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు డాక్టర్లు చెప్పినట్టుగా వింటే ఆ 4 వారాలు ఆ 4 వారాలతో పోతుంది, లేదా అది 40 నెలలుగా మారుతుంది. ఏది కావాలో మనం ముందస్తు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజుల్లో వైద్యం, ఆ చికిత్స మనం అంగీకరిస్తేనే మనకి చేస్తారు. తల్లిగారో లేకపోతే భార్యో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా లాక్కొని తీసుకెళ్లి చేయించే విధానాలు లేవు. కాబట్టి మీ అవగాహన కోసం చెప్తున్నాను, అప్రమత్తంగా ఉండండి. మీ కుటుంబంలో ఎవరైనా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మీరైనా గట్టిగా నిలబడి మాట్లాడి మందలించి చేయించండి. ఈ యొక్క సూత్రం అందరికీ వర్తిస్తుంది. తమ తమ ఆరోగ్య విషయాలలో మాత్రం అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగరీత్యా మంచి పరిణామాలు సంతరించుకుంటాయి. ఉన్నతాధికారుల మెప్పుని పొందగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాలు ఆశాజనకంగా ఉంటాయి. చదువులో వెనకబడే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. ఏ వృత్తికైనా చదువే మూలం. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు కలిగినటువంటి విద్యావంతులు ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు ఏ కంపెనీలో అయినా పనిచేసి అందులో ఉన్నత స్థానంలో ఉన్న వారి యొక్క గుర్తింపుని, వాళ్ళ యొక్క అభినందనల్ని మీరు పొందిన తర్వాత ఆ తర్వాత మాత్రమే వ్యాపారాన్ని మొదలు పెట్టండి. లౌక్యము, మాట వ్యవహార శైలి చాలా మందికి తెలియటం లేదు. అందుకనే ఈ రకమైన సూచన చేయటం అనేది జరిగింది. వ్యాపారం చేయాలనే జాతకంలో ఉంటే చేసేస్తారు కదా, గ్రహాలు బలంగా రిజల్ట్స్ ఇస్తాయి కదా, మరి నేరుగా మనం ఎందుకు వ్యాపారం చేయకూడదు అన్న ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ అనే ఒకటి ఉంటుంది, అది గ్రహించి మెలగండి. ఈ కమ్యూనికేషన్ అనేది తృతీయ స్థానం బాలేనప్పుడో లేదా అదంత మెచ్యూరిటీ లెవెల్స్ కి చేరనప్పుడో, మనకు అవగాహన లేనప్పుడు ఈ వ్యాపారం చేసే అవగాహన, ఆ యొక్క అదృష్టం ఉన్నప్పటికీ వ్యాపారం మొదలు పెట్టాక ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక ఏదో నోటికొచ్చింది మాట్లాడి అర్ధాంతరంగా దివాలా తీస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం యువతరానికి మాట్లాడటం అంతగా రాదు. ఈ మాట గట్టిగా తల్లిదండ్రులు చెప్తే లేదా స్నేహితుడి తండ్రి చెప్తే చాలా కోపగించుకుంటున్నారు. తమలో ఉన్నటువంటి లోపాలను మాత్రం సరి చేసుకునే ప్రయత్నం గాని, దాని గురించి ఒక క్షణం ఆలోచించడం గాని లేదు. ఇది గ్రహించి మెలగండి. మీ బాగు కోసం నేను చెప్తున్నాను. మీరు ఉద్యోగం చేస్తే నాకు వచ్చిన లాభము లేదు, నాకు వచ్చిన నష్టము లేదు. మీరు ప్రారంభించక ముందరే మీరు చేస్తారు, బాగా సంపాదిస్తారని చెప్తే ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది. దీని మాత్రం నేను చెప్తాను. కానీ నాకు ఆ క్రెడిట్ అవసరం లేదు. మీరు ఇప్పుడు కాకపోయినా 3 సంవత్సరాల తర్వాత మొదలు పెట్టినా మీరు బాగుండాలి. ఆ వ్యాపారం క్రమేణా వృద్ధి చెందాలి. 3 నాళ్ళ ముచ్చట కాకూడదు కాబట్టే ఈ సలహా ఇచ్చాను.
కాస్తంత నెమ్మదిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది, బాగుంటుంది. మనం మొదలు పెట్టాలనుకున్నది కాస్తంత ఆలస్యమైనంత మాత్రాన నష్టమేం లేదు. చక్కగా పకడ్బందీ ప్లాన్ వేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటే తిరుగులేని విజయాలను మనం నమోదు చేసుకుంటాము. ఇది గ్రహించి మెలగండి. మీ మాట తీరు విధానంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి. మిస్కమ్యూనికేషన్ జరిగి వివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సొంత ఇంటి ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఒకళ్ళకి నచ్చుతుంది, మరొకరికి నచ్చదు. ఒకవేళ అందరికీ నచ్చింది అనుకున్నది బ్యాంకు వాళ్ళకి నచ్చదు, వాళ్ళు రుణాలు ఇవ్వమని చెప్తారు. మళ్ళీ ఈ రకమైనటువంటి పరిస్థితులే తరచుగా ఏర్పడతాయి. పాత వాహనాన్ని అమ్మి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. చిన్న చిన్న చికాకులు, మనస్పర్ధలు స్నేహితులతో ఏర్పడతాయి. మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి గత సంవత్సరం కన్నా రాబోయే సంవత్సరంలో మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. మంచి ఆపర్చునిటీస్ ని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.